గత ప్రభుత్వంలో ఎవరిని విమర్శించకూడదు, నేను ఆ కుర్చీలు కూర్చున్నాను కాబట్టి. గత ప్రభుత్వంలో ఎంతో నష్టం జరిగింది రాష్ట్రానికి. మీరు రోజు పేపర్ చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు. ఇప్పుడు ఆ నష్టాన్ని పూరించాలి మనం. మళ్ళీ మీకు కావలసిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి. అన్ని సవాళ్ళు ఇవాళ మన ముందు ఉన్నాయి. అయినా పర్లే, వీళ్ళంతా స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ ఆశీర్వాదం ఉంది, మీ తాలూకు ఆశీర్వాదం ఉంది. నన్ను ఎవ్వరు ఏమి చేయలేరు, చేసి తీరుతాం. ఏదో బాధపడి తెస్తాం, చేద్దాం. నేను ఇక్కడ ఉన్న నాయకులందరినీ కూడా పిలిచి నాకు దండలేసి సాల్వా కప్పాల్సినది. మీరు నాకు సభాపతిగా చాలా బాధ్యతలు ఉన్నాయి. మీరు చాలామంది అనుకున్నారు అయ్యన్న పాత్రుడు గారు సభాపతి అయిపోయారు, మాకు అందుబాటులో ఉండరేమో అని. నాకు అన్నిటికంటే ముఖ్యం నర్సీపట్నం. నాకు ఈ గౌరవాన్ని ఇచ్చింది నర్సీపట్నం. మీ రుణం తీసుకోవాల్సిన బాధ్యత ఇవాళ నా మీద ఉంది. తర్వాతే ఏమన్నా మిగతావన్నీ తర్వాతే. ఇవాళ మీరు చూశారు, నాకు కొంచెం బిజీగా ఉన్న షెడ్యూలే. అసెంబ్లీ అంతా కూడా నడిపించుకోవాలి నేను. కష్టం, బిజీ షెడ్యూలే నాకు. అయినా మీరు ఏమీ అనుకోవసరం లేదు. నేను ప్రతి అసెంబ్లీ టైంలోనే విజయవాడలో ఉంటాను తప్పించి మిగతా టైంలో అంతా ఇక్కడే ఉంటాను. నేను నా తరపున నా పెద్ద కొడుకు విజయ్, రాజేష్ కూడా ఇక్కడ మా స్టేజ్ మీద ఉన్న మన నర్సీపట్నం నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. నేను ఉండవసలే. మీరు మా ఇంటికి ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా విజయ్, రాజేష్ ఉంటారు. వాళ్ళు చెప్పండి, వాళ్ళు నాతో టచ్లో ఉంటారు. మీకు కావాల్సిన పని ప్రతి పని చేయడం కోసం మా కుటుంబం అంతా మీకు రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈవేళ మన ముందు చాలా ఛాలెంజ్లు ఉన్నాయి. ఇంత జనసేన నాయకులు చెప్పారు, తాండవ, రమణాపల్లి, ప్రభుత్వ ఆసుపత్రి, కాలేజీలు, టిట్కో ఇళ్ళు రంగులేసి ఖాళీగా ఉంచారు. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చి రంగులు వేయాలా? వేస్తా, తప్పదు. రంగులు వేస్తాం, బాగు చేస్తాం, మళ్ళీ వాళ్ళందరికీ ఆ ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాం. రోడ్లన్నీ బొక్కలు పడిపోయాయి. ఇప్పుడు ఆ బొక్కలన్నీ నేను వేసుకుంటూ వెళ్ళాలా? చాలా పని ఉంది. అయినా కష్టపడతా. నాకు వయసులో, ఈ వయసులో కూడా కష్టపడి, ఈ 5 సంవత్సరాలు కష్టపడి మీరు అడిగిన కార్యక్రమాలు చేసి మీ అందరి తాలూకు రుణం తీసుకుంటారని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇవాళ కేవలం రమేష్ గారు నేను వచ్చింది ఏంటంటే, మన ఎలక్షన్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీరు చూశారు. 5 సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టారు మీరు చూశారు. నా మీదే కాదు, నాకు సపోర్ట్ చేసిన నాయకులందరి మీద కేసులు పెట్టారు, దౌర్జన్యాలు చేశారు. ఇంటికి వచ్చి గోడ దూకి మెడల మీద చెయ్యేసి పోలీస్ జీప్ ఎక్కించారు నన్ను. చూద్దాం దేవుడి దైవాలు ఏం చూడండి. ఇంకా చూస్తాడు. ఏదేమైనా కక్ష సాధింపు కాదు మనకు కావాల్సింది. ఆడేదో కొట్టాడని మనం కొట్టడం కాదు. మన లక్ష్యం ఒకటే, మనలో ఏదేది కోరి జనం ఓటేసారో అది చేసి జనం తాలూకు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఈవేళ మా అందరి మీద ఉంది. అది తీరుస్తాం. రేపు 1వ తారీఖు నుంచి పెన్షన్ 7,000 రూపాయలు ఇస్తున్నాం. తెలుసా మీకు? తెలుసా? అంచేత ఇక్కడ ఉన్న మన మండల నాయకుల్ని, గ్రామ నాయకుల్ని కోరేది ఏంటంటే, మీరు ఇంట్లో పడుకోవడం కాదు, ఆ పెన్షన్ ఇచ్చే దగ్గర ఇవ్వండి. మీరు వెళ్ళి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు. ఇప్పుడు ఇంటింటికి పెన్షన్స్ మనం కూడా ఇస్తారు 1వ తారీఖు నుంచి. అంచేది మీ మండల నాయకులు ఉన్నారు, తెలుగుదేశం నాయకులు అందరూ ఉన్నారు, ప్రతి పంచాయతీ నాయకులు ఉన్నారు. మీరు దగ్గరుండే పెన్షన్ ఇవ్వండి. అది మన బాధ్యత. అంటే ఆడిస్తాడులే, ఆఫీస్లో ఆడిస్తాడులే, మన ఇంట్లో కూర్చుందా కాదు. అలాగే ఈవేళ వర్షాలు పడుతున్నాయి, మనకి రైతులకు విత్తనాలు కావాలా? 2 రోజుల బట్టి విత్తనాలు ఇస్తున్నారా? సరిపోయా? చాలేదా? నేను 3 రోజుల క్రితం మీకు ఫోన్ చేసి
ఒకవేళ మీకు అందకపోతే నాకు ఫోన్ చేయమని చెప్పాను. ఫోన్ చేశారు ఎవరన్నా? నాకు ఎవరైనా ఫోన్ చేశారా? మరి అక్కడే లేదు బాధ్యత మీకు. మీ మండలంలో ఇత్తనాలు జరగకపోతే నేను విజయవాడలో ఉంటాను, నాకు ఫోన్ చేసి చెప్పన్నా. మరి మీరు చెప్పకపోతే అందే అనుకుంటా కదా నేను. అయ్యన్న పోతుంది ఒకడే మొయ్యాలా? మీరు మొయ్యరా? మొయ్యవలసిన బాధ్యత మీకు లేదా? నేను చెప్పాను క్లియర్గా, విత్తనాలు అందకపోతే చెప్పండి, నేను మాట్లాడతాను అని. ఆ బాధ్యత మీరు చెయ్యండి. నేను ఒకనే మొయ్యాలంటే కష్టం కదా. అంతే సోదరులారా, మీ అందరినీ కోరుకున్నాను. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని కార్యక్రమాలు చేస్తారు. చంద్రబాబు గారు మాట ఇచ్చారు, చేస్తారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రోజు పేపర్లో చూస్తారు. ఎన్ని ఇబ్బందులు, ఎక్కడ చూసినా అప్పులు, వడ్డీలు. అయినా సరే ఇచ్చిన మాటను తప్పకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం, చేస్తాం, మాట నిలబెట్టుకుంటాం. దాంట్లో అనుమానమే లేదు. ప్రజలు కూడా సహకరించండి. మీకు కావాల్సిన కార్యక్రమాలు ఏంటో ముందు కాగితం మీద రాస్తే, ఇవాళ సభాపతిగా నేను ఉన్నాను, ఆ కుర్చీలో కూర్చుంటాను అసెంబ్లీలో. మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ సభలో ఉంటారు. నేను ఏ మంత్రికి ఫోన్ చేసి నాకు ఇది కావాలంటే ఇవ్వరా? ఏ మంత్రికి ఫోన్ చేసి నా నియోజకవర్గానికి డబ్బులు కావాలంటే ఎందుకు ఎవరు ఇస్తారు? కానీ మీరు కావాల్సింది ఏంటంటే, మీకు ఏం కావాలి, ఆ గ్రామానికి ఏం కావాలి, అది ఐడెంటిఫై చేసి ఎస్టిమేట్స్ చేసి రెడీగా ఉంటే, అవి రమేష్ గారు మీ అంతా మాట్లాడుకొని, ఈ మండల పెద్దలతో మాట్లాడుకొని అవన్నీ నెరవేరుస్తానని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను.